మేము మొదటి నుండి బీఆర్ఎస్ కార్యకర్తలం. 2020 సంవత్సరంలో ఇండిపెండెంట్గా చేసి కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి గంగుల కమలాకర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్లో చేరడం జరిగింది. రాజేందర్ రావు గారు వారి పర్యటనలో భాగంగా మా ఇంటికి రావడం జరిగింది. తనను మేము శాల్వాతో సత్కరించినాము. తను వెంటనే వాళ్ళ కండువాలు తీసి మా మెడలో వేయడం జరిగింది. అంతే తప్ప నేను బీఆర్ఎస్ని వీడలేదు. నేను బీఆర్ఎస్ నుండే మళ్ళీ పోటీ చేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి గ్రామము 18వ డివిజన్గా 2019 సంవత్సరంలో ఏర్పడ్డ తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్లో భాగంగా మా శ్రీమతి అయినటువంటి సుధగోని మాధవి గారికి అవకాశం వచ్చినందున ఇండిపెండెంట్గా జనరల్ సీట్ను గెలిపించుకొని గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి మేము ఎనలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసి రేకుర్తి గ్రామాన్ని సుందరీకరించి ఈరోజు మేము రేకుర్తి గ్రామాన్ని మొదటి వరుసలో నిలపడం జరిగింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రేకుర్తి గ్రామాన్ని కరీంనగర్కు ధీటుగా అభివృద్ధి చేయడం జరిగింది. గత 2 రోజుల క్రిందట పెలిచాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు రేకుర్తి గ్రామాన్ని సందర్శించి మా ఇంటికి రావడం జరిగింది. మేము దానికి గౌరవప్రదంగా శాలువాతో సత్కరిస్తే తన యొక్క చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువాను మెడలో వేయడం జరిగింది. గౌరవప్రదంగా శాలువాతోని సత్కరించడం కానీ కాంగ్రెస్ పార్టీలో మేము చేరలేదు. గత 2 రోజులుగా కొంతమంది గిట్టని వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చి మీడియా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వార్తాపత్రికల్లో ఇట్లాంటి కథనాలు ప్రచురించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినారు. దీనికి చాలా మనస్తాపంతో ఈరోజు మేము రేకుర్తి గ్రామాన్ని జనరల్ మహిళగా మళ్ళీ రిజర్వేషన్ ఆ రేకుర్తి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రావడం జరిగింది. గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో రేకుర్తి 19వ డివిజన్ 18వ డివిజన్ను మళ్ళీ గెలిపించుకొని బీఆర్ఎస్ జెండా ఎగిరేసి తప్పకుండా రేకుర్తిని అభివృద్ధి పదంలో నిలుపుదామని ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా నమ్మవద్దని ఖండిస్తున్నాం.